ఆయన దగ్గర నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలు 40 కోట్లు స్వామికి వస్తే 100 కోట్ల రూపాయలు అప్పుడుంటే అధికారులు చేతులు మారింది. ఎవరెవరికి మారింది, ఎంతెంత మారింది, ఎప్పుడు మార్చుకున్నారు, ఎక్కడ మార్చుకున్నారు, పూర్తి వివరాలు రాబో రోజుల్లో వస్తాయి. తిరుపతిలో ఆస్తితో కాకుండా చెన్నైలో ఆస్తిని, రవికుమార్ సంబంధించిన ఆస్తిని టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్లో రాజీ చేసుకున్న వ్యక్తులు ఎవరు? టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్లో కూర్చొని చెన్నైలో నుండి ఆస్తుల్ని బదలాయించుకున్న అధికారులు ఎవరు? చంద్రబాబు గారి టైంలో 15 సంవత్సరాలలో ఎన్నిసార్లు అతను ఈ దొంగతనం చేసి ఉంటే అంత కూడబెట్టి ఉంటాడు మీరు కనిపెట్టారా? ఒక్కరోజైనా మీ ప్రభుత్వంలో ఆ దొంగను పట్టుకున్నదా? పట్టుకున్నదే మేమే. కొట్టేయాలనుకున్నటువంటి వాళ్లను దొంగను పట్టుకుంటారా? కొట్టేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా